హాయ్ అండి అందరికీ, నేను మీ కుకింగ్ విత్ హిమ. ఈరోజు వీడియోలో వచ్చేసి సపోటా జ్యూస్ చేస్తున్నానండి. పిల్లలైన పెద్దలైన చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కసారి మనం టేస్ట్ చూసామంటే మళ్ళీ మళ్ళీ తాగడానికి చాలా ఇష్టపడతాము. సో నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. ఈ సపోటా జ్యూసెస్కి ఇంట్లో మెంబర్స్ని బట్టి మన హాఫ్ కేజీయా దానికి సరిపడా తీసేసుకుంటే సరిపోతుందండి. సో మనకి ఎంతవరకు క్వాంటిటీ కావాలో అంతవరకు సపోటాస్ తీసేసుకొని పైన ఆ చెక్కు ఉంటుంది కదండి, ఆ పీల్ మొత్తం, ఆ తొక్క మొత్తం తీసేసేయండి. టోటల్గా మరీ హెవీగా కాకుండా లైట్గా ఇలా చాక్తో చేయికి రాకుండా జాగ్రత్తగా కట్ చేసేసుకోండి. ఈ జ్యూస్ అనేది మనకి ఎక్కువ గ్రేవీలా కావాలనుకుంటే కాస్త సపోటా అనేది కాస్త ఎక్కువగా తీసేసుకోండి. లేదు కొంచెం లిక్విడ్లో కావాలనుకుంటే సపోటాస్ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ తీసేసుకుంటే అయిపోతుంది. అలా కాకుండా ఇందులో మిల్క్ యూజ్ చేస్తాం కాబట్టి మనం మిల్క్ క్వాంటిటీ అనేది కొంచెం కాస్త తక్కువగా తీసేసుకున్నా సరిపోతుంది. సో ఈ విధంగా పైన పీల్ టోటల్ కట్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా లోపల సీడ్స్ ఉంటాయి కదండి, ఆ సీడ్స్ని కూడా తీసేసుకొని మనకి ఈ జ్యూస్ జార్లో హాఫ్ కంటే ఇంకా కొంచెం కాస్త తక్కువ వరకు వచ్చిందండి. ఆ తక్కువ వరకు నేను వీడియోలో చూపిస్తున్న కప్పుతోటి ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేస్తున్నాను. నేను షుగర్ క్వాంటిటీ ఎక్కువ తక్కువ అనేసి మనం ఏం కంగారు పడాల్సిన అవసరం కూడా ఏం లేదండి. నేను చెప్తాను షుగర్ ఎంతవరకు తీసుకోవాలనేసి. ఇందులో నేను కాచి చల్లార్చిన పాలను తీసేసుకుంటున్నానండి. కొందరు పచ్చి పాలే తీసేసుకుంటారు, ఎవరిష్టం వాళ్ళదండి. నాకు అంత పచ్చి పాలు అంత ఇష్టంగా అనిపించదు. సో అందుకనేసి నేను కాచి చల్లార్చిన పాలని ఇందులో యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసేసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఇప్పుడు షుగర్ వచ్చేసి మనం హాఫ్ వరకు అయ్యాయి కదా అండి, హాఫ్ వరకు జ్యూస్ జార్లో హాఫ్ వరకు మ్యాంగో పీసెస్ అయినా వాటర్ మిలన్ అయినా సపోటా అయినా హాఫ్ వరకు వీడియోలో చూపిస్తున్న కప్పుతో ఒక కప్పు వరకు తీసేసుకుంటే సరిపోతుందండి. షుగరు లెవెల్ అయిపోతుంది, ఎక్కువ అవ్వదు, స్వీట్ తక్కువ అవ్వదండి. సో ఈ విధంగా క్వాంటిటీ అనేది మనం తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత మనకి క్వాంటిటీ అనేది మరీ చిక్కగా రాలేదు, మరీ పల్చగా రాలేదండి, మీడియం క్వాంటిటీ వచ్చింది. ఈ విధంగా కొంచెం మీడియంగా ఇష్టపడే వాళ్ళు మీడియంగా తీసేసుకుంటే సరిపోతుందండి. ఇంకాస్త లైట్గా ఇష్టపడే వాళ్ళు ఇంకాస్త పాల క్వాంటిటీ అనేది ఇంకాస్త హెవీగా తీసేసుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ తీసేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి. నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.